వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్ కరీంనగర్. ఈరోజు మనము ఏవైతే ఆల్గో ట్రేడింగ్‌లో కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చారు కదా! ఇవి మనకి ఏప్రిల్ 1 2026 నుంచి అంటే న్యూ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 100% ఇంప్లిమెంటేషన్ కాబోతున్నాయి. సో, దీనికి సంబంధించి ఆల్రెడీ ఫ్రేమ్‌వర్క్స్ జరిగాయి. అండ్ ఇంప్లిమెంటేషన్స్ కూడా కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఆల్రెడీ చేస్తూ వస్తున్నాయి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్‌గా మాత్రం ఏప్రిల్ 1 నుండి ఉంటుంది. సో, ఇందులో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే స్టాటిక్ ఐపీ. ఈ స్టాటిక్ ఐపీ లేకుండా మనము ఏపీఐ కీస్‌ను జనరేషన్ చేయలేము. ఇది ఇప్పుడు ప్రెజెంట్‌గా ఈ డే వరకు ఈరోజు నేనొచ్చేసి నవంబర్ 26 ఈ రోజు వరకు ఒక బ్రోకింగ్ కంపెనీ మాత్రం ఇంప్లిమెంటేషన్ చేసింది. అది ఐఏఎఫ్ఎల్ ఇండియా ఇన్ఫోలైన్. ఇప్పుడు మీరు ఇండియా ఇన్ఫోలైన్‌లో ఏపీఐ కీస్ ఇప్పుడు జనరేషన్ చేయాలనుకుంటే కంపల్సరీగా స్టాటిక్ ఐపీ అనేది కంపల్సరీగా అడుగుతున్నారు. ఈ స్టాటిక్ ఐపీ ఎక్కడ దొరుకుతుందంటే, మీరు ఏదైనా ఇంటర్నెట్ అంటే ఎయిర్‌టెల్ వాడుతున్నారనుకో, ఎయిర్‌టెల్‌ని అడగండి. సిమ్ బేస్డ్ కాదు. మనం ఏదైతే రూటర్ పెట్టుకుంటామో, ఆ రూటర్‌కి మాత్రమే మనకు స్టాటిక్ ఐపీ దొరుకుతుంది. వాళ్ళు స్టాటిక్ ఐపీ ఇస్తారు. ఆ స్టాటిక్ ఐపీ పట్టుకొని మనము ఆల్గో ట్రేడింగ్ ఏపీఐ కీస్ తయారు చేసుకోవచ్చు. లేదు కొందరు ప్రాక్సీ అని చెప్పేసి ఆన్‌లైన్‌లో మీకు ఐపీలు ఇస్తాము అని అడుగుతారు. సో, ఆ ఐపీలు కూడా కొనుక్కోవచ్చు. కానీ ఫస్ట్ ఈ విషయం ఒక్కసారి వినండి. ఏంటంటే ఎగ్జాంపుల్ మీరొచ్చేసి ఒక ఐపీ అడ్రెస్ ఇచ్చారు. ఓకే. ఆ ఐపీ అడ్రెస్ ద్వారా మీరు ఏపీఐ కీస్ జనరేషన్ చేసుకున్నారు. ఫైన్. చేసుకున్న తర్వాత మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ వచ్చే క్వెషన్ ఏంటినంటే, ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్ ఏంటినంటే, అదే ఐపీ అడ్రెస్‌లో మీరు లాగిన్ అయ్యారా లేదా అనేది చెక్ చేస్తుంది. ఆ ఐపీ అడ్రెస్‌లోనే మీరు లాగిన్ కాకపోతే మీకు ట్రేడ్స్ పడవు. ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ ఉంది. మీరు ఒక ఐపీ అడ్రెస్ తీసుకున్నారు. దాని ద్వారా మీరు ఏపీఐ కీస్ జనరేషన్ చేసుకున్నారు. ట్రేడింగ్ చేసుకుంటున్నారు. ఒక 2, 3 డేస్ తర్వాత మీకు ఇంటర్నెట్ ఆగిపోయింది. మీ మొబైల్‌లో హాట్‌స్పాట్ పెట్టి మీరు లాగిన్ అయ్యారు. ట్రేడ్స్ ఇప్పుడు పడతాయా అంటే ఎప్పుడు ట్రేడ్స్ పడవు. అరే! నా ల్యాప్‌టాప్‌లోనే చేస్తున్నాను. నా హాట్‌స్పాటే పెడుతున్నాను కదా! అంటే ఈ హాట్‌స్పాట్‌కొచ్చే ఐపీ అడ్రెస్ ఈస్ డిఫరెంట్. మీరు ఏపీఐకి జనరేషన్ చేసినప్పుడు ఐపీ అడ్రెస్ ఈస్ డిఫరెంట్. 2 మ్యాచ్ కాకపోతే మీకు ఆర్డర్స్ పడవు. సో, ఈ ట్రాకింగ్ ఎందుకు పెట్టారంటే వేరే ఐపీ నుంచి ట్రేడింగ్‌ను చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా డిస్కనెక్ట్ చేయడం అనేది ఐపీ ఇంట్రడక్షన్ యొక్క వర్క్. ఏది మన ఆల్గో ట్రేడింగ్‌లో. ఎవరు హ్యాక్ చేయకూడదని జెప్పేసి, లేదా ఇంకో థర్డ్ పార్టీ ట్రేడింగ్ చేయకూడదని జెప్పేసి, సేమ్ ఐపీలోనే ఉంటే గాని ట్రేడ్ పడకూడదని చెప్పేసి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఇంకో ఫ్రెండ్‌కిచ్చారు ట్రేడింగ్ అకౌంట్ చేయమని జెప్పేసి. వాళ్ళది వేరే ఇంటర్నెట్ అయి ఉంటది. అక్కడ ట్రేడ్స్ పడవు. ఎందుకు? వాళ్ళ ఇంటర్నెట్ వేరు, మీ ఇంటర్నెట్ వేరు. సో, ఎక్కడైతే ఐపీ అడ్రెస్ పెడుతున్నామో అదే ఐపీలోనే ట్రేడ్ జరగాలి. ఓకే. ఇది విషయం. సో, వీపీఎస్ ఒక్కటి దీనికి సొల్యూషన్. అంటే సర్వర్ మెయింటెనెన్స్. సో, సర్వర్ ఏంటనంటే మీకు పర్మనెంట్‌గా ఒక ఐపీ అడ్రెస్ ఇస్తుంది. ఆ ఐపీతోని మీరు క్రియేట్ చేసుకున్నారు. ఆ సర్వర్ లాగిన్ అయ్యి లోపల మీరు ట్రేడింగ్ చేస్తున్నారు. అదే సర్వర్‌లో ట్రేడ్ జరిగితే ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు మీ ఫ్రెండ్‌కిచ్చినా అదే సర్వర్ లొకేషన్ ఇస్తారు. ఆ సర్వర్ నుంచి ట్రేడ్ చేసుకుంటారు. కానీ అక్కడ ఏదైతే ఇంటర్నెట్ వేరే లాగిన్ కావడానికి వేరే ఇంటర్నెట్ యూజ్ అయినా కూడా దాన్ని నేను కన్సిడర్ చేయం. ఎందుకంటే ఆర్డర్ పడేటప్పుడు మీ ఐపీ అడ్రెస్ నుంచే పడుతుంది. సో, ఐపీ అడ్రెస్‌కున్న అది. మీ ఐపీ అడ్రెస్ ఏదైతే ఇస్తున్నారో ఏపీఐ కీస్ జనరేషన్ చేయడం కోసమో అదే నెట్వర్క్‌లోనే ఉండే మీరు ట్రేడింగ్ చేయాలి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీరు వీపీఎస్ ద్వారా ట్రేడింగ్ చేయడం పర్ఫెక్ట్. లేదు అంటే మీ సిస్టమ్ మీ దగ్గరనే పెట్టుకొని ట్రేడింగ్ చేయాలి. నో హాట్‌స్పాట్, నో అదర్ వైఫైస్. మీరు ట్రావెల్ చేస్తున్నారు. నాకు నా వైఫై లేదు గదా! హాట్‌స్పాట్ ఆప్షన్ లేదు. ఓకే.
సో, ఈ రూల్స్ అనేది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ కాబోతుంది. సో, దీనికి సెకండ్ ఐపీ అని ఒకటి పెడుతున్నారు. అది ఎంత వరకు ఇంప్లిమెంటేషన్ ఉంటుందో తెలియదు. సో, ఏప్రిల్ 1 తర్వాత మనకి ఈ విషయాలు తెలిసాయి. మరి నేనిప్పుడు ట్రావెల్ చేస్తున్నాను. నా పరిస్థితి ఏంటి? ఆ ఐపీని ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఏపీఐకీస్ చేంజ్ చేసుకోలేను. నేను ఇంప్లిమెంటేషన్ చేసుకోలేను. నా హాట్‌స్పాట్ నుంచి వాడుకోవాలి. దీనికి సెకండ్ ఐపీ ఓకే చేస్తారా? చెయ్యరా? అనే విషయాన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఈ ప్రాబ్లమ్ ఫేస్ అయిన తర్వాత సొల్యూషన్ ఇవ్వాలి. అప్పటి వరకు మనకున్న ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. రెండవది ఎక్కడ కూర్చున్నామో అక్కడి నుంచే ట్రేడింగ్‌లు చేయాల్సిన అవసరం ఉంది. సరే. ఇక్కడి వరకు ఓకే. నేను మొబైల్‌లో ట్రేడింగ్ చేస్తాను. మొబైల్‌లో ఆల్గో చేయడానికి ఆప్షన్ లేదు. ఎందుకంటే మీరు ఐపీ అడ్రెస్ ఇవ్వట్లేదు కదా! మీరు ఐపీ జనరేషన్ చేయడం కోసమో, ఏపీఐకి జనరేట్ చేసే కోసము ఒక ఐపీ అడ్రెస్ ఇస్తారు. మొబైల్ వచ్చేసి ఓపెన్ చేసుకుంటే మొబైల్‌కున్న ఐపీ వేరు. తర్వాత మీరు ఏపీఐ కీస్‌కి ఇచ్చిన ఆల్గో ఐపీ వేరు. సో, కాబట్టి మొబైల్‌లో ఆల్గో ట్రేడింగ్ పనిచేయదు ఈ ప్రకారంగా చూసుకుంటే. సో, ఇవి కొత్త రూల్స్. ఈ రూల్స్ అక్టోబర్ 31 తర్వాత నుంచి అంటే నవంబర్ 1 నుంచి మెల్లమెల్లగా ఇంట్రడక్షన్ చేస్తూ ఏప్రిల్ 1, 2026 నుంచి కంప్లీట్‌గా రాబోతుంది. సో, స్టాటిక్ ఐపీ అంటే కంపల్సరీగా అదే ఐపీ అడ్రెస్‌లోనే మీరు ట్రేడింగ్ చేయాలి. మీరు మొబైల్ ఐపీ అడ్రెస్ ఇస్తే మొబైల్‌లో చేసుకోండి ఆల్గో. సిస్టమ్ ఐపీ ఇస్తే సిస్టమ్‌లో చేసుకోండి. వీపీఎస్ ఐడీ ఇస్తే వీపీఎస్‌లో చేసుకోండి. ఓకే. ఈ క్లారిటీ అనేది ఇప్పటివరకు మనకు ఆల్గో ట్రేడర్స్ నుంచి దొరుకుతున్న ఇన్ఫర్మేషన్. సో, మరేదైనా కొత్త అప్‌డేట్ వస్తే నేను మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేసి మళ్ళీ వీడియో చేసి చేస్తాను. థాంక్ యూ.